అవును. ఆహా! అంటే ఆయన కోసం అని అన్నారు కదా! బాగా సింక్‌లో ఉన్నారు అని అంటున్నాను. ఇంతకుముందు 'చీమ కథ' దగ్గర యా. నుంచి. ఓకే. ఏంటి మరి ఈ ఈ సెకండ్ షోకి వెళ్తున్నారు కదా! మొత్తం ప్లాన్స్ ఏంటి అసలు మీ బర్త్‌డే సందర్భంగా మీరేం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? నేనా? హ్మ్. రిటర్న్ గిఫ్ట్ మా ఆయన బర్త్డేకి నేనేం బర్త్డేకి కాదు. నేను కదా, మా ఆయన కదా నాకు ఇవ్వాలి బర్త్డేకి. మీకు బర్త్‌డేకి మంచి కార్ ఇచ్చారు కదా! అదే గిఫ్ట్. నేనే మా ఆయనకి పెద్ద గిఫ్ట్. ఈ రోజు ఈవినింగ్ కేక్ కట్ చేసి ఫ్రెండ్స్ హ్మ్. అంతా కలిసి సినిమాకి వెళ్దాం అని అనుకున్నాం. ఓకే. సో, ఎలాగో బుక్ చేసుకున్నారు కదా టికెట్లు వెళ్తున్నారు కదా! టికెట్స్ రెడీ అయినాయి. ఓకే. అంటే ఒకవేళ అలా సినిమా చూడటం ఏంటి, సినిమాకి వెళ్ళటం ఏంటి, దువ్వాడ హ్మ్. శ్రీనివాస్ సినిమాకి మాధురి దువ్వాడ శ్రీనివాస్ సినిమాకి వెళ్ళారు. ఇంకా అది రాంగ్. థియేటర్ లో మామూలుగా అరెస్ట్. సినిమా ఎలా అవునా? చూస్తారు, సినిమా చూడకూడదు కదా. ఓకే. ఏంటి ఏం వండి పెట్టారు? ఆయనకి ఏదో అప్పుడే చాలా కూరలు ఇవే సాంబారు ఏదో చెప్పారు కదా! ఈరోజు మీ చేత్తో వండి పెడుతున్నారా? హోటల్ నుంచి రప్పించబోతున్నారా శ్రీనివాస్ గారికి? శ్రీన్ గారు ఎప్పుడు హోటల్ ఫుడ్ తినరండి. శ్రీన్ గారికి ఎప్పుడు నేనే వండి పెడతా. అవునా? కాకపోతే నా బర్త్డే కదా ఈ రోజు, మా ఆయన ఏమైనా వండి పెడితే బాగుంది అనుకుంటున్నాను. వండుతారా శ్రీనివాస్ గారు? సూపర్ గా వండుతారు. అవునా? మిమ్మల్ని చేసుకున్న తర్వాత వంట మొదలెట్టారా? ముందు 100% దిస్ ఇస్ రైట్. నన్ను చేసుకున్నాకే వంట చేశారు. ట్రయల్స్ చేస్తాను. ఎప్పుడో మా అమ్మ చేసినప్పుడు మా అమ్మ ఒక చేసి రోజు ప్రాన్, నేను బిగ్ బాస్ కి వెళ్లే ముందు ప్రాన్ ఎగురు చేసి పెట్టారు నా కోసం. హ్మ్. నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన రోజు చికెన్ ఫ్రై చేసి పెట్టారు. అసలు హ్మ్. ఎక్సలెంట్, అమృతంలో ఉంది. సో మిమ్మల్ని చేసుకున్న తర్వాత శ్రీనివాస్ గారు వంట నేర్చుకోవాల్సి వచ్చిందనమాట. అలా ఏం కాదు, అది ప్రేమతో వాళ్ళ అమ్మ ఎప్పుడో చేస్తున్నప్పుడు చూసి అబ్జర్వ్ అదేనండి చేసి నా కోసం ప్రేమతోనే మేము చేస్తారు. కూడా అదే అన్నాం ప్రేమతోనే. ఓకే. ఈరోజు మీరు వంట చేస్తున్నారా? మీరు వండి పెడుతున్నారా? ఏంటి స్పెషల్స్ ఏంటి మరి మీ బర్త్డే సందర్భంగా? ఏది ఈ రోజు మార్నింగ్ లేస్తానే మాకు సుప్రభాత్ సేవ అయింది కదా. ఇంతవరకు టిఫిన్ కూడా చేయలేదు. చేయలేదు ఇంకా. ఉమ్. ఇదిగో ఇప్పుడు ఇంకా అంతా క్లారిటీ ఇచ్చాం కదా, మీ ద్వారా హ్మ్. క్లారిటీ ఇచ్చాం. ఇంకా ఫర్దర్ జరగాల్సింది జరుగుతుంది ఇంకంతే. ఓకే. మాధురి గారు మొన్న రీసెంట్గా మళ్ళీ ఇంకో ఏదో వచ్చింది కదా బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత రీతు చౌదరి వాళ్ళ మదర్ మీకు ఏదో చెప్పారు అని, ఆ తర్వాత మళ్ళీ కాదు అని ఏంటి అసలు అది? ఏంటి ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో నాకు అడిగినప్పుడు హౌస్ లో కూడా చెప్పాను. ఏంటి, రీతు చౌదరాల ఫ్యామిలీ నుంచి నాకు ఒకరు రీతుకి పవన్ తో దూరంగా ఉండమని చెప్పారని చెప్పాను. అది తమన్నా సింహాద్రి ఆమె ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి చెప్పింది. చెప్పిన విషయమే నేను చెప్పాను. హౌస్ లో చూసి జరిగింది, జనాలు అందరూ చూశారు, నాతో పాటు జనాలు అందరూ కూడా చూశారు. చూసి వాళ్ళ అమ్మకి మీడియా వాళ్ళు అడిగినప్పుడు కూడా వాళ్ళ అమ్మ చెప్తాదని ఎలా అనుకుంటాము? చెప్తే మాత్రం వాళ్ళ అమ్మ బయట సమాధానం చెప్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. హ్మ్. ఆవిడేమో ఏదో సమాధానం ఇచ్చింది. ఏమో ఆమెకి వాళ్ళ కూతురు చేసింది రైట్ అనిపిస్తుంది ఏమో మరి, లోపల చూసి బయటకు వచ్చిన తర్వాత. ఎవరిష్టం అది, ప్రపంచం చూస్తుంది కదా ఏం జరుగుతుందో. నాకైతే మళ్ళీ అబద్ధాలు ఆమె నేను చెప్పాల్సిన అవసరం చెప్పలేదు అని లేదు. ఏదో చెప్పినట్టు ఉంది కదా వాళ్ళ మదర్ రీతు చౌదరి. నేను చెప్పలేదు అని చెప్తోంది. అదే అంటున్నాను నేను. ఇప్పుడు తమన్నా సింహాద్రి నాకు ఫోన్ చేసి ఇలా చెప్పండి, హౌస్ లోపలికి వెళ్ళి రీతుకి మాట్లాడిద్దని చెప్పండి అని బ్రతిమాలు చెప్పింది. సో అందరూ హ్మ్. చూస్తున్నారు, ప్రపంచం అంతా చూస్తున్నారు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉంది? ఇప్పుడు అబద్ధం చెప్తే నాకే వస్తుంది? ఇలా చెప్పారని చెప్తే నాకేమైనా వస్తుందా? బయటకు వచ్చాక కూడా హ్మ్. మాట్లాడుకుంటారు కదా, అబద్ధం చెప్తే నాకేం వస్తుంది దాంట్లో? వాళ్ళు మాట్లాడుకుంటే ఏంటి, మాట్లాడకపోతే నాకేంటి? ఇప్పుడు హౌస్ లో హ్మ్. ఉన్నప్పుడు నాకు కొన్ని ఇరిటేటింగ్ గా అనిపించాయి. నా ముందు వాళ్ళు చేసిన రోత పనులు చూడలేక ఇరిటేటింగ్ గా అనిపించి నేను తిట్టడం జరిగింది. అందరూ హ్మ్. క్వశ్చన్ చేశారు. మన సంధ్య కూడా క్వశ్చన్ చేసింది. తప్పే ఉంది క్వశ్చన్ చేయడంలో? హౌస్ లోపల ఏంటి ఏం వాళ్ళు జరిగితే అదే చేసిన కదా మాట్లాడాలి. ఏంటి వాళ్ళు చేసిన రోత పనులు ఏంటి? ఏవైతే అవి మాకు నచ్చనివి మేము క్వశ్చన్ చేశాము. వాళ్ళ హ్మ్. ఫ్యామిలీ మెంబర్ నుంచి ఒకళ్ళు చెప్పారని చెప్పాను. ఆ విషయమే నేను వాళ్ళు చెప్పాను. వచ్చాక కూడా నేను ఆ విషయమే తమన్న సింహాద్రి కూడా అడిగాను, ఫోన్ చేసి చెప్పాను. నువ్వు చెప్పమంటే చెప్పాను, మళ్ళీ ఏంటి ఆ ఇంటర్వ్యూలు అవన్నీ వాళ్ళ అమ్మగారికి చెప్పండి అని చెప్పాను. మళ్ళీ ఎందుకు ఆమె ప్లేట్ ఫిరాయించినట్టు? అదే అంటున్నాను. అంటే ఆమె విషయంలో కూడా తప్పు పట్టలేము. ఇప్పుడు వెళ్ళి మీడియా వాళ్ళకి ఉండాలి. అది మీడియా వాళ్ళు అడిగితే తల్లి ఏం చెప్తుంది? అవును నేను చెప్పాను, నా కూతురు అలా అవుతుందని చెప్తానని చెప్తుంది ఏ తల్లి అయినా? చెప్పదుగా. హ్మ్. హ్మ్.
చెప్తుందా? చెప్పదు కదా. మీరు ఆ ప్లేస్ లో ఉన్నా చెప్పరుగా. అంటే ఆమె అబద్ధం చెప్తుంది అంటారు మీరు? అంతే కదా మరి. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? లేనిపోని మాటలు చెప్పాల్సిన అవసరం నాకే ఉంది. కొంతమంది క్వశ్చన్స్ కూడా యూట్యూబర్స్ దారుణంగా అడుగుతారండి క్వశ్చన్స్. కొంతమంది ఆ కొన్ని ఛానల్స్ పెట్టేసి వాళ్ళకి ఆ కనీసం విలువలు అంటే ఒక యాంకర్ కి ఉండాల్సిన విలువలు ఏంటి, జర్నలిజం కి ఉండాల్సినవి ఏంటో తెలియకుండా ఏదో యూట్యూబ్ ఛానల్స్ పెట్టేయడం, ఒక మైక్ పట్టుకోవడం, ఎక్కడ వెళ్తే వెళ్ళి మైక్ పట్టడం, ఏవో క్వశ్చన్స్ అడగడం, ఇదే పని అయింది. విలువలు లేకుండా అయిపోతున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానల్స్. మరి దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. టీఆర్పీ రేటింగ్ కోసం, మాదిరి కోసం మాట్లాడితే వాళ్ళకి టీఆర్పీ వచ్చేస్తుంది. సో మాదిరి కోసం మాట్లాడేయాలి. ఏదో ఒకటి మాట్లాడేస్తే మేము పాపులర్ అయిపోతాం. మాదిరి కోసం మాట్లాడితే మాకు వ్యూస్ వచ్చేస్తాయి. సో ఏదో ఒకటి మాట్లాడాలని ఆలోచనతో ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాం. అవును, కొంచెం క్లారిటీ తీసుకుని మాట్లాడితే బాగుంటుంది. క్లారిటీ ఏంటండి అసలు? అలాంటి క్వశ్చన్స్, పర్సనల్ లైఫ్ క్వశ్చన్స్ అడిగే రైట్ ఎందుకండి వాళ్ళకి? ఎవరిచ్చారండి? ఆ రీతికి ఇంకో అమ్మాయి ఎవరు అడిగింది, మీ వీడియోస్ వచ్చాయంట ధర్మా మహేష్ తో బయట ఉన్నాయంట, అలా అడుగుతారండి ఎవరైనా? ఉమ్, ఒక జర్నలిజం లో అలా క్వశ్చన్స్ అడగడానికి ఏమైనా ఉందా? ఒక పర్సనల్ లైఫ్ లో మనం వెళ్ళేది ఏమైనా ఉందా? ఆ అమ్మాయి ఏమో నేను ఇంకా ఫోన్ చూడలేదని సమాధానం చెప్తోంది. ఏమి ఎక్కడికి వెళ్తోందో ఏంటో అర్థం. మరి ఇందాక శ్రీనివాస్ గారేమో బిగ్ బాస్ కాదు లో కాదు ఈ బిగ్ బాస్ లో ఉండేటప్పుడైతే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు వాగడం, ఏది పడితే అది మాట్లాడేయడం. మాట్లాడితే కింద వ్యూవర్షిప్ వస్తుంది, వ్యూవర్షిప్ వస్తే మీకు డబ్బులు వస్తాయి. అంటే మీకు డబ్బుల కోసం దేనికైనా దిగజారిపోతున్నారు. మీకెందుకు? నా కోసం, నా లైఫ్ కోసం మీకెందుకు? మీకేం రైట్ ఉంది? ఉమ్. ఓకే. ఓకే, మీరు ఎన్ని రోజులు ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో? నేను 22 days ఉన్నాను. 22 days. శ్రీనివాస్ గారు, ఆ 22 days మీకు ఏమనిపించింది? 22 days కూడా కొంచెం ఇబ్బంది. ప్రమోషన్స్ చేశాము. బిగ్ బాస్ లో తను చేసే గేమ్ ప్లే మీద మొత్తం అంతా ప్రమోట్ చేయడం జరిగింది. కానీ మరి మాకు ఇబ్బందే కదా, కలిసి తిరిగే వాళ్ళం, కలిసే ఉండేవాళ్ళం, వ్యాపార విషయాలు కానీ అన్ని కూడా కలిసి ఆలోచించేవాళ్ళం, రాజకీయంగా కానీ ప్రతిదీ కూడా ఇద్దరం కలిసి ప్రతి నిమిషం కూడా కలిసే చేస్తాం. ఆ గ్యాప్ చాలా బాధ అనిపించింది. తప్పదు. మీకేమనిపించింది మాధురి గారు? నాక ఎప్పుడు హౌస్ లోంచి బయటకు వచ్చేస్తాను అనిపించింది. ఒకవేళ శ్రీనివాస్ గారిని కూడా స్పెషల్ ఎంట్రీ ద్వారా పంపించి ఉంటే బాగుంది అని ఏమన్నా అనిపించిందా? హౌస్లో శ్రీనివాస్ గారు రారు. ముందు బిగ్ బాస్ కి వెళ్ళకూడదు అని అనుకున్నాం, మళ్ళీ వాళ్ళు పిలిపించారు. పిలిస్తే సరే అని రెండోసారి వచ్చింది వైల్డ్ ఎయిట్ లో. వెళ్ళినా దానికి ప్రచారానికి ఏదో ₹1 తీసుకుని ఇచ్చి వెళ్ళామని. మాకు అవసరం ఏముంది? బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చిన ఏంటంటే పేదవాళ్ళకి అందరికీ పంచిపెట్టేస్తున్నాం. మొన్న క్యాన్సర్ పేషెంట్ కి ₹1,15,000 ఇచ్చాం. మరో కుర్రాడికి ₹85,000 ఇచ్చాం. ఇలాగా బిగ్ బాస్ హౌస్ నుంచి నాకు ఒక 9.5 ఒక 9 lakhs